మోసం ఎలా చేశారో చెప్తా. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ని వాడుకొని అందరికీ తెలియాల్సిన విషయం ఇది. ప్రాపర్టీ ఎవరైనా కొనేవాళ్ళు జనరల్ గా ఏంటి అంటే, మనం ఒక ప్రాపర్టీ ఒక ల్యాండ్ ఏదైనా చూస్తే ల్యాండ్ ఓనర్ తో మాట్లాడుకుంటాము, అడ్వాన్స్ ఇస్తారు, ఇచ్చాక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకుంటారు, దాని తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కి రిజిస్ట్రేషన్ కి మధ్యన వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు ఒక టైం పీరియడ్ స్పెసిఫై చేసుకొని ఉంటారు. దాని తర్వాత 3 నెలల తర్వాత వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇక్కడ ఒక స్కామ్ ఎలా చేశారంటే, రీసెంట్ గా తెలిసింది నాకు. ఒక ఫార్మర్ దగ్గరికి 6 ఏళ్ల క్రితము ఒక ఆయన 1 కోటి రూపాయలు సమ్ అమౌంట్ కి వచ్చి అడ్వాన్స్ ఇచ్చాడు. ఎంత? ఒక 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో వాళ్ళు స్పెసిఫైడ్ పీరియడ్ ఏం రాసుకోలేదు. అంటే ఈ 3 నెలల్లో గనక రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఆ అడ్వాన్స్ అమౌంట్ రిటర్న్ ఇవ్వము అని కానీ, లేకపోతే అందులో డేట్స్ ఏం మెన్షన్ చేయలేదు. తెలివిగా ఏం చేశారంటే, అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో జస్ట్ ఇట్లా మేము ఇంత అమౌంట్ అనుకున్నాము, అడ్వాన్స్ ఇచ్చాను, మిగిలిన అమౌంట్ ఇచ్చేస్తాను అని రాసుకున్నాడు. 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి ల్యాండ్ వాల్యూ 2 కోట్లు 3 కోట్లు అయ్యాక ఇప్పుడు వచ్చి ఆ అమౌంట్ కి బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాను, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయండి అంటున్నాడు. లేకపోతే ఆ అమౌంట్ రిటర్న్ ఇచ్చేసేయండి అడ్వాన్స్ అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ప్రూఫ్ ఏం లేదు ఇక్కడ, కాబట్టి పొలం మీదే పత్రాలు నావి, అది రిటర్న్ ఇవ్వము అనడానికి. ఎందుకంటే ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో వాళ్ళు అది మెన్షన్ చేయలేదు. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రాపర్ గా డేట్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేసుకోండి. అందులో ఒకవేళ స్పెసిఫైడ్ టైం పీరియడ్ లోపల సేల్ అవ్వలేదు, వాళ్ళు పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే కనుక ఆ అమౌంట్ మేము రిటర్న్ ఇస్తామా ఇయ్యమా అనేది క్లియర్ గా మెన్షన్ చేసుకోండి. లేకపోతే వాడు 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత వచ్చి కూడా ఇట్లా గేమ్స్ ఆడతారు.